ఉన్నారు, ఏ విధంగా ఉపవాసం చేశారు, ఉపవాసం చేసి వారి జీవితంలో వారు ఏం సాధించారు అనే విషయాల గురించి మనం ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మనం ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటేని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి ఉపవాసంతో మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏంటంటే, ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉపవాసంతో మోషే గారు ఆ పర్వతం ఎక్కినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆ పలకలు తీసుకున్నట్టుకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటుని. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకోవడానికి మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి? మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యం వినడానికి ఉపవాసంతో మనం ఉండి సిద్ధపడేవారుగా ఉండాలి. ఉపవాసంతో మనం దేవుని యొక్క వాక్యం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 25వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 9:25 వచనం. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని, యెహోవా మిమ్మును నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఎలాగూ చెప్పిదిని. చాలు. చూడండి, ఇక్కడ మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనను మార్చివేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని నశింపజేయాలి అనుకున్నాడు దేవుడు. అయితే దేవుని యొక్క ఆలోచనని మార్చేసినట్లు ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే 28వ వచనం చదవండి. 28. ఏలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మును రప్పించుదువో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను, వారిని ద్వేషించుట వలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు. చూడండి, దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మోషే ఈ విధంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యెహోవా తాను చెప్పిన దేశముల నుండి వారిని చేర్చలేకపోవుట వలనను, అంటే దేవుడు వాగ్దాన భూమికి చేర్చలేకపోయాడు అని ఒక పేరు వస్తుంది అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. మరి మన జీవితంలో మనం ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తామో, అందుకే 25వ వచనం చివరిలో ఉంటుంది, యెహోవా మిమ్మును నశింపజేసేదనగా. చూడండి, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన మీదకి వచ్చే నాశనాన్ని తప్పించేవాడుగా ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అయితే మనకు ఉపవాసం ఉండటం అనేది చాలా సింపుల్గా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఉపవాసంలో అంత శక్తి ఉంది. నశింపజేయాలి, దేవుని యొక్క కోపాన్ని తగ్గించే శక్తి కలిగింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి.
అనుభవం మనకు రావాలి అంటే మాటి మాటికి అదే పని మనం చేస్తే మనకు అనుభవం వచ్చింది. ఉపవాసంలో మనకు అనుభవం రావాలి అంటే ఉపవాసం మనం అనుభవం అంటే ఎక్కువగా మనం ఉపవాసం చేసేవారుగా ఉండాలి. ఏదో మనం నిర్ణయించిన రోజున ఉపవాసంగా ఆ ఒక్క రోజు ఉంటే సరిపోదు. మన జీవితంలో మనం ఒక నిర్ణయ కాలాన్ని మనం పెట్టుకోవాలి. మోషే గారు 40 రోజులు పెట్టుకున్నారు. నేను 40 రోజులు దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూసి దేవుని యొక్క వాక్యాన్ని పొందినట్లు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన యొక్క పాపాలు క్షమించబడాలి అంటే దేవుడి మీద నుండి దేవుని యొక్క శాపము మన మీదకి రాకుండా ఆగాలి అంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. మాదీయుడగు అహర్షేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని ఆ గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్టగట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ మనకు ఒక రాజు కనబడతా ఉన్నారు. ఎవరు? దర్యావేషు మనకు కనబడతా ఉన్నారు. అయితే ఈ దర్యావేషు ఏం చేశాడంటే ఈ గ్రంథం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లు మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయిచున్నవని ఆ ప్రవర్త గ్రంథమును చదివి గ్రహించితిని. చూడండి, దేవుని యొక్క రాకడ మనకు అతి సమీపంగా ఉంది. ఎప్పుడు ఏమి జరిగిద్దో ఎవరికి తెలియదు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనకు ఆ విషయం తెలుస్తూ ఉంది. మరి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆ విషయం మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ దర్యావేషు ఉపన్యాస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. ఆ యొక్క వాక్యపు నెరవేర్పును కనుగొన్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మనం దేవుని యొక్క రెండవ రాకడ గుర్తులు మనకి చాలా దగ్గరగా కనపడతా ఉన్నాయి. మనకి దక్షిణ ఆసియాలో మనకి యుద్ధ మేఘాలు కంపుకుంటా ఉన్నాయి. మనం వింటా ఉన్నాం. ప్రమాదాలు, అతి దారుణమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరణం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియట్లా. ఇంట్లో కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య సమాధానం లేని స్థితి వచ్చింది. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తూ ఉన్నాయి. ప్రజల మీదకి ప్రజలు లెగుస్తూ ఉన్నారు. అనేకమైన కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. కొత్త తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇన్ని వస్తూ ఉంటే మరి మనం దేవునికి భయపడవలసిన మనము దేవునికి భయపడకుండా మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క నాశనం లేదంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధి కంటే లోకాన్ని ఎక్కువగా మనం ప్రేమించేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ దర్యావేషు తన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవునికి భయపడి ఏం చేశాడు? ఆ రాజుగా ఉన్నాడు. నేను గోనె పట్ట కట్టుకొని తన యొక్క రాజవస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడు? తర్వాత ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి, ఆ విధంగా ఉపవాసం ఉండటం తప్పేం కాదు. మన యొక్క తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉన్నది. అయ్యా, నేను ఇట్లా ఆ విధంగా తగ్గించుకొని తండ్రి నన్ను క్షమించు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? సుఖంగా ఉన్నంతకాలం ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలోనికి కష్టాలు వస్తాయో, నష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో అప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రాజుగా ఉన్న దర్యావేషు తన యొక్క రాజ వస్త్రాన్ని తీసివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనలో ఉన్న గర్వాన్ని మనం తీసివేయాలి. మనలో ఉన్న అహంకారాన్ని మనం తీసివేయాలి. మనలో ఉన్న కోపాన్ని మనం తీసివేయాలి. మనం దేవునికి దగ్గరగా మనం జీవించేవారుగా ఉండాలి.
దేవుల్లో మనం జీవించేవారుగా ఉండాలి. విరిగి నలిగిన మనసును మనం కలిగిన వారుగా ఉండాలి. అయితే ఈరోజు గోనె బట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకున్నట్లు మనకు కనబడతా ఉంది. మరి మనం దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి? మనం ఏం చేస్తామంటే పచ్చి అబద్ధాలు ఆడేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి అబద్ధాలతో మనం సరిపెట్టుకునేవారుగా ఉంటాం. ఒకవేళ ఒక మాట అనలేదంటాం, ఏదన్నా ఒక పని చేసి చేయలేదంటాం. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే అబద్ధాలతో ముడిపడిన జీవితాలు మనం కలిగిన వారుగా ఉన్నాం. దేవుడు అంటే మనకు అసలు భయమే లేదు. కాబట్టి ఇక్కడ దర్యావేషు తన యొక్క జీవితంలో దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి భయపడి ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనం భయపడి భయంతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉండేవారుగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చాలా బలం కలిగినది మన జీవితాల్లో. మన జీవితంలో ఏది కావాలన్నా ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాధించవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క కోపాన్ని అణచగలిగింది, దేవుని యొక్క కోపం రాకుండా ఆపగలిగింది ఉపవాస ప్రార్థన. మోషే తన జీవితంలో దేవునికి వచ్చిన కోపాన్ని ఆపగలిగాడు మోషే. అదేవిధంగా మనం ఎందుకు ఆపలేము? మన కుటుంబాలకు వచ్చే నష్టాన్ని మనం ఎందుకు ఆపలేము? దేవుని యొక్క వాక్యం అంటే మనం భయం కలిగి లోకంలో మనం జీవించాలి. తర్వాత మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే దావీదు గారు శోకంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నట్లు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి దావీదు గారు ఎట్లా ఉపవాసం ఉన్నారో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం చదవండి. 3:35. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనము చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమింపక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. అంటే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు. ఏమని తీర్మానం తీసుకుంటా ఉన్నాడు? సూర్యుడు అస్తమించే వరకు నేను భోజనం చేయకుండా ఉంటాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. మనం ఉపవాస ప్రార్థనప్పుడు మహా అయితే ఉపవాస ప్రార్థన అయిపోయి మనందరం ప్రార్థన చేసి మధ్యాహ్నం మహా అయితే 1:30 వరకు మనం ఉపవాసం ఉంటాం, ఉదయం నుండి ఏం తినకుండా. కానీ దావీదు గారు తన యొక్క జీవితంలో తను శోకంలో ఉన్నప్పుడు, సౌలు యోనాతాను చనిపోయారు అన్న వార్త తను విన్నప్పుడు, తను ఎంతో బాధలో ఉన్నప్పుడు, శోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు. ఏమని? అయ్యా, నేను సాయంత్రం అయ్యే వరకు నేను ఆహారం ముట్టను అని చెప్పి తన యొక్క ఉపవాస నిబంధన చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఒక నష్టం మనకు కలిగినప్పుడు ఒక తీర్మానాన్ని మనం ఎందుకు చేసుకోలేకపోతా ఉన్నాం? అయ్యా, నేను ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏదో ఉపవాసం ఉండి మన పనులు మనం చేసుకుంటే ఉపయోగం లేదు. అయ్యా, నేను ఉపవాసం ఉండి నేను డ్యూటీకి వెళ్తానంటే ఉపయోగం లేదు. ఉపవాసం ఉండి నేను స్కూల్కి వెళ్తాను, కాలేజీకి వెళ్తానంటే ఉపయోగం లేదు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వీలైతే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుండి ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అది ఒక తీర్మానం, మన జీవితంలో తీసుకోవాల్సిన తీర్మానం. అయితే దావీదు గారు ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు నేను భోజనం ముట్టను అని చెప్పి తను ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు. మన కష్టం వచ్చినప్పుడు ఒక తీర్మానం మనం తీసుకోవాలి. తండ్రి, నాకు ఎందుకు ఈ కష్టాన్ని పెట్టావు? నేను రోజులు నీ యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను అని మనం ఉపవాసం ఉండి ఆ యొక్క సమస్యను మన దగ్గర నుండి తీసివేసేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. చూడండి, ఇదే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. యెహోవా ఊరియా భార్య దావీదుకు కనుక బిడ్డను మొత్తినందున అది బహు దుఃఖపడెను. ఆ దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఊరియా భార్య అతని కోసం కన్న బిడ్డ జబ్బు పడినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు గారు. చూడండి, పాపము వలన వచ్చిన మనకి రాబడి
అది మన జీవితాల్లో ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని దేవుడు తీసేస్తాడు, ఆయన దాన్ని ఎప్పుడు ఉంచడు. చూడండి, పాపం వలన పుట్టిన బిడ్డ కోసం దావీదు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామన్నాడు. ఎందుకంటే తన ద్వారా పుట్టాడు కాబట్టి, ఆ యొక్క ప్రేమ ఉంది కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తాం. మనకి ఈ లోకంలో డబ్బు మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది. ఒకవేళ మనం అన్యాయంగా డబ్బు సంపాదిస్తే, ఒకవేళ అన్యాయంగా ఈ లోకంలో ఏది సంపాదించినా దేవుడు మన దగ్గర నుండి దాన్ని తీసివేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అన్యాయంగా సంపాదించాను కదా, అది ఉండిద్ది, అది ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనం అన్యాయంగా సంపాదించి దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అన్యాయంతో వచ్చిన రాబడిని దేవుడు సహించడు. మన యొక్క రాబడి ఏ విధంగా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి, నీతి కలిగిందిగా మన యొక్క రాబడి ఉండాలి. అందుకే నీతి కలిగి ఆయనకి నీతిమంతులు అంటే ఈ లోకంలో దేవునికి చాలా ఇష్టం. అందుకే మన జీవితంలో నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. పాపానికి మనం దూరంగా ఉండాలి. పాపం వల్ల మనం ఏది సంపాదించినా మన జీవితంలో ఉండదు, దేవుడు తీసివేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు, పాపం ద్వారా వచ్చిన రాబడి కోసం నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తానంటే, దావీదు గారు చేసిన ఉపవాస ప్రార్థన మనకు గుర్తు చేస్తామన్నాడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత చేసినా దేవుడు ఆ ప్రార్థన దేవుడు వినడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, ఈ లోకంలో మనం ఉపవాసం చేయాలి అంటే, మనం పాపపు రాబడి కోసం మనం ఉపవాసం చేసేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం ఉపవాసం చేయాలంటే మనకి భయం కలిగినప్పుడు మనం ఉపవాసం చేయాలి. ఈ లోకంలో అనేకమైన విషయాల్లో మనకి భయం కలిగిద్ది. చిన్న చిన్న విషయాలకు మనం భయపడతాం. ఎందుకంటే కొంతమంది వణికిపోతారు, కొంతమంది ఆ భయాన్ని తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి స్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, బైబిల్లో దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. ఏలియా యెజబెలుకు భయపడి పారిపోయినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము, 1వ వచనం చదవండి. ఏలియా చేసిందంతయు అతడి ఖడ్గము చేత ప్రవర్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనకి యెజబెలును చూసి భయపడతా ఉన్నాం. 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాదు, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? నా ప్రాణం తీసుకో అని దేవునికే ప్రార్థన చేస్తాం. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చూసినప్పుడు కొంతమంది ఇట్లా అంటారు, ఏమని? దేవునితోనే, అయ్యా నేను ఎందుకయ్యా బ్రతకటం, నన్ను తీసుకొయ్యా అంటూ ఉంటారు. మన జీవితంలో మనకి భయం కలిగినప్పుడు ఆ మాట మనం వాడతాం. ఈ లోకంలో ఒక భయంకరమైన స్థితి వచ్చినప్పుడు, ఆ స్థితిలో నుండి నేను బయటికి రాలేను అన్నప్పుడు ఏమని తలుస్తూ ఉంటారంటే, నేను చచ్చిపోతే బాగుంటుంది, లేదంటే తండ్రి నన్ను ఎందుకు ఉంచావు, నన్ను ఎందుకు బతికిచ్చావు, ఈ కష్టంలో కూడా నేను రావాలని చెప్పి దేవునికే ప్రార్థించేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ఏలియా గారు యెజబెలుకు భయపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భయపడి దేవునికి నేను ఎందుకు బ్రతకాలని చెప్పి ప్రార్థన చేసేవాడుగా ఇక్కడ మనకి కనబడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 5వ వచనం చదవండి. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనబడిను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, మనం భయంలో ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ భయం నుండి మనల్ని తొలగించేవాడుగా ఉన్నాడు. ఆ భయం నుండి మనం తొలగించబడాలి అంటే దేవుని యొక్క దూత ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే చూడండి, అక్కడ అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా. చూడండి, ఎంత భయపడతా ఉన్నాడు అంటే తన యొక్క ప్రాణం
తన యొక్క ప్రాణం కోసం భయపడతా ఉన్నాడు. అయ్యో నా ప్రాణాన్ని తీస్తారని చెప్పి భయపడతా ఉన్నాడు. అయితే అంత భయంలో దేవుడు దేవదూతను పంపించి తన కోసం ఆహారాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుని యొక్క సహాయం మనకు వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉంటే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనకి అనుకోని రీతిగా మనకి సహాయం వచ్చింది. ఈ విధంగా వస్తుంది అని మనం ఎప్పుడు అనుకోం, కానీ దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మన యొక్క మార్గాలు సరళం చేసే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, తను ఒక రోజంతా ఆకలితో ఉన్నాడు. ఆయన ఆహారం లేదు. అయితే స్వయాన దేవుడే ఆహారాన్ని సిద్ధపరిచి తన దగ్గరకు తీసుకొచ్చినట్లు మనకి దేవుని యొక్క దూత ద్వారా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అతను చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, చూడండి, నిప్పుల మీద కాల్చబడిన అప్పమును ఎవరు కాల్చారు? చూడండి, దేవుడు తన దూత ద్వారా మన కోసం పనులు చేయించేవాడుగా ఉన్నాడు. తన దూతకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, ఒక అప్పాన్ని ఈ విధంగా కాల్చు, తీసుకొని వెళ్ళు, తనకు ఇవ్వు, తనకు నీళ్ళ బుట్టు కూడా ఇవ్వు, అది తిని తాగుతాడు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి. అయితే యెహోవా దూత రెండవ వారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 దివారాత్రులు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి చాలు. ఇక్కడ చూడండి, రెండవ మారు మళ్ళీ దేవుడు వస్తా ఉన్నాడు. ఒకసారి తిన్నాడు, పనుకొని నిద్రపోతా ఉన్నాడు. రెండవ మారు వచ్చి దేవుడు, చూడండి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, చూడండి ఎలాంటి అనుభవంలో కూడా వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఉపవాసం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క తాకుదల మనకు ఉంటుంది. దేవుడు వచ్చి మనల్ని ముడతాడు. అమ్మా, నువ్వు బాధపడవాక, నువ్వు భయపడొద్దు, దిగులు పడవద్దు, నేను నీకున్నాను అని చెప్పి తన దూతకి ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఒక్కరోజు రెండవసారి భోజనం చేసిన తర్వాత 40 రోజులు ప్రయాణం చేసినట్లు మనకు కనబడతా ఉంది. చూడండి, దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో. సహజంగా ఈ లోకంలో మనం తినే ఆహారాన్ని తింటే మధ్యాహ్నానికి మనకు ఆకలి అయిపోద్ది, లేదంటే సాయంత్రానికి ఆకలి అయ్యిద్ది. ఆకలితో మనం అటు ఇటు పరిగెత్తేవారుగా ఉంటుంది. చూస్తాం ఏం తినాలా, ఏం చేయాలి అని. కానీ దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నప్పుడు 40 రోజులు ప్రయాణం చేసినట్లు మనకు కనబడతా ఉంది. 40 రోజులు ఏం ముట్టలేదు. దేవుని యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. దేవుని యొక్క ఆహారాన్ని మనం కలిగి ఉంటే మనకంత శక్తి ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో భయపడినప్పుడు దేవుడు మనల్ని తాకేవాడుగా ఉన్నాడు. భయపడినప్పుడు మన దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. మనం భయపడినప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు మనం మాట్లాడితే మనకు ఎదురు చెప్పలేని దేవుడు కాదు ఆయన. మనం బాధపడితే మనల్ని ఓదార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం ఎందుకు ఉపవాసం ఉండలేకపోతా ఉన్నాం? అది మన యొక్క అసమర్థత, అది మన చేతగానితనము, అది మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేని స్థితిని చూపిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన మన జీవితంలో ప్రార్థన అనేది చాలా గొప్పది. దేవుడు మనకి దేవునితో మాట్లాడే అవకాశం ప్రార్థన. మనం ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో మన జీవితాలు అంత ఉన్నతమైన స్థితికి వెళ్తాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే థామస్ ఆల్ఫా ఎడిషన్ బల్బును కనుగొన్నాడు. అయితే నువ్వెందుకు పనికిరావు అని చెప్పి టీచర్ గారు అన్నారు. నువ్వు వేస్ట్ ఫెయిల్, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వెళ్ళిపోయి చెప్పి ఒక లెటర్ రాసిస్తే ఆ అమ్మకి తీసుకెళ్ళి ఆ లెటర్ చూపిస్తాడు. ఎడిషన్ చూపిస్తే ఆ మాట చెప్తే వీడు ఇంకా ఎంత కృంగిపోతాడో, ఎందుకు పనికి రాకుండా పోతాడని చెప్పి, నువ్వు చాలా గొప్పవాడి, నీకు చెప్పే దమ్ము వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర అంత సబ్జెక్ట్ లేదంట, అందుకే నేను పంపించేశారని చెప్పి అని వాళ్ళమ్మ కొడుకు చెప్పుకుంటుంది. ఎందుకంటే తల్లి బిడ్డల్ని ప్రేమించేది కాబట్టి, ఎంత తప్పు చేసినా తల్లి ప్రేమిస్తుంది కాబట్టి. అయితే ఈ బిడ్డ ఏమనుకున్నాడు,
నేను గొప్పవాడిని, నేను చాలా తెలివి గలవాడిని అనుకున్నాడు. అయితే ఈ తల్లి ఎంతగానో ప్రార్థించింది బిడ్డ కోసం. అయ్యో నా బిడ్డ ఎందుకు పనికిరాడే, అయ్యో నా బిడ్డ జ్ఞానం లేకుండా ఉన్నాడే, అయ్యో నా బిడ్డ గురించి టీచర్స్ ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారే, నా బిడ్డ జీవితం ఏమైపోద్దని చెప్పి దేవుని సన్నిధిలో ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తల్లిగా ఉన్నది. కాబట్టి 18,000 సార్లు ఫెయిల్ అయినా మనం వాడే బల్బుని మనం చూస్తూ ఉన్నాం. ఈ బల్బును కనుక్కున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఎప్పటికి కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అంత గొప్పవాడు, ఒక శాస్త్రవేత్త అయ్యి ఉన్నాడు. చూడండి మన జీవితంలో మనం ఎందుకు పనికిరాము అనే స్థితిలో ఈ తెల్ల బిడ్డకి ఈ విధంగా చెప్పుండొచ్చు. ఏమని, అరే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వంట, కావాలని నువ్వు చదువుకున్న తర్వాత ఈ లెటర్ చూసుకో, నువ్వు ఎందుకు పనికిరావంట, ఏం చేస్తావు, నీకు ఎంత ఖర్చు పెట్టినా నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావురా బాబు అని చెప్పి ఒక్క మాట అన్నట్టయితే ఆ బిడ్డ జీవితం ఎట్లా ఏమైపోయేది. చూడండి దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి ఎన్ని రోజులు ప్రార్థన చేసి ఉంటుందో. మరి మన జీవితంలో మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం మనం ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఇట్లా బయట వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి మనం చెప్పుకుంటే వాక్యానికి మనకు టైం సరిపోదనే ఉద్దేశంతో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. దేవుని చిత్తం అయితే ఈ విధంగా మనం ఇట్లా కూడుకున్నప్పుడు ఒక్కొక్కరి గురించి మీకు చెప్తూ ఉంటాను. మన జీవితంలో ఈ విధమైన ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన కుటుంబాలు ఈ విధంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మనం ఉపవాస ప్రార్థన లేని స్థితే. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు నాకు. ఏమనంటే, అయ్యా నీ వాక్యం కొంచెం కటువుగా ఉంటుంది అయ్యా అంటారు. మరి కటువుగా ఉంటేనే మనం ఆశీర్వదించబడేది. మార్చుకో, నీ స్టైల్ మార్చి అంటాం అంటారు, నీ బోధ మార్చుకో అంటాం. కానీ అదేందో నా మనస్సాక్షి ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఒకవేళ నేను మార్చాను అనుకోండి, నేను కూడా ఇట్లా చెప్తా. ఏమని, మీరందరూ ఆశీర్వదించబడుదురు, మీరు దేవుడు దీవించబడును గాక ఆమేన్ అన్న అనుకోండి, ఆ మాటలో ఎలాంటి అర్థం లేదు. మనం దీవించబడాలి అంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఆశీర్వదించబడాలంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయాలి, మన జీవితం ఎట్లా ఉండాలి, అది తెలుసుకోకుండా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఎన్నిసార్లు నువ్వు దీవించబడదు గాక ఆమేన్ అన్న ఉపయోగం లేదు. మన జీవితాల్లో వినే బోధ అదే. అందుకే 1 తిమోతిలో అంటాడు ఏమనంటే, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. మన బోధ ఎట్లా ఉంటుందంటే మనకి అన్వయించుకునేదిగా ఉండకూడదు. ఎప్పుడు మనం కష్టపడాలి. దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా ఉండడానికి మనం కష్టపడేవారుగా ఉండాలి. ఆ కష్టాన్ని పడి ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భయపడి పారిపోయి తన యొక్క జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ముట్టి ఆహారాన్ని సిద్ధపరిచినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదవండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నీ చేతిలో నేను చిక్కబడితేనా అని పలుకగా, ఏలియా ఇట్లా నేను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి, అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో లేకుండా చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆహాబు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. దేవుని ఎదుట బహుహేయమైన స్థితిలో, అంటే దేవునికి ఇష్టడిగా లేడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చూడండి, అందుకే 26వ వచనం చివరిలో ఉంటుంది. ఏమనంటే 26వ వచనం చదువు. ఇశ్రాయేళ్ల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. మనం దేవుని సన్నిధికి రాకుండా మనం విగ్రహాలు పెట్టుకొని దేవుని సన్నిధిలో గడపలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధికి మనం రాలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఆ విగ్రహం మనల్ని రానివ్వట్లా. ఎందుకంటే మన యొక్క ఇల్లు అయి ఉండొచ్చు, లేదంటే మనం బయట కూర్చోవచ్చు, లేదంటే బజార్లు అంటే కూర్చొని
ఏం వెళ్తాంలే, సౌండ్ వినపడుతుందిగా, ఏముందిలే ఉపవాస ప్రార్థన ఏముందిలే, కూర్చుందాంలే, అరుగుల మీద కూర్చుందాం, లేదా బజార్లో ఉంటే కూర్చుందాం, ఈరోజు ఊరికి వెళ్ళి రావాలిగా, సెకండ్ సాటర్డేగా ఊరికి వెళ్ళొద్దాం, ఆడికి వెళ్దాం, ఏడికి వెళ్దాం. మనం బాహ్యపరమైన ఆలోచన మాత్రమే కలిగి ఉన్నాం. చూడండి మన యొక్క ఆలోచన ఎట్లా, అందుకే చూడండి ఇక్కడ హేయమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. హేయము అంటే దేవునికి ఇష్టము లేని పనులు మనం చేస్తే అది హేయమైన పని. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏముందంటే 27వ వచనంలో, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి ఉపవాసం, మన యొక్క పాప స్థితిని మనం ఒప్పుకోవాలి. అయ్యో నేను నీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏం కాదులే వెళ్ళిపోయినా, మన అబ్బాయేగా, చిన్నప్పటి నుండి చూస్తున్నా మన అబ్బాయే. వేరే వాళ్ళు అయితే ఎంత భయమో, వేరే సేవకులు ఉన్నారు భయంతో వస్తారు చాలామంది. అమ్మో సేవకుడు ఏమంటాడో భయం. మన తెలిసిన వాళ్ళు అయితే ఏముంది ఎదురు మాట్లాడవచ్చు, మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం, ఎదురు మాట్లాడవచ్చు, మన అబ్బాయేగా ఏం పర్లేదులే. మన అబ్బాయి కాదు, ఇక్కడ దేవుడు నిలబెట్టుకుంది, దేవుడు నడిపిస్తుంది, దేవుడు మాట్లాడుతుంది దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను కాదు, నేను లేకపోతే ఇంకొకరిని నిలబెట్టుకుంటాడు దేవుడు. ఆయన సేవకులను ఎవరు లేపుతాడు. అంతేగాని నా మొహం కాదు, దేవుని యొక్క మొహాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి ఇక్కడ 28వ వచనంలో, యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. స్వయాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. చూడండి ఆహాబు గురించి చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు దేవుని యొక్క దృష్టిలో హేయమైన వాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవునికి ఇష్టడుగా అయిపోయాడు. ఎట్లా ఎందుకయ్యాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనను ప్రేమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు దేవుడు తన యొక్క సేవకునితో. మరి మన జీవితంలో మరి మనం ఎందుకు దేవునికి భయపడటం లేదు? భయపట్ల దేవునికి 100కి 100% మనం దేవునికి భయపట్ల. మనం దేవునికి భయపడితే ఇంట్లో మనం సజావుగా ఉండలేం, మనస్సాక్షి ఒప్పుకోదు. నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు, పో దేవుని సన్నిధికి అని చెప్పి మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దించేదిగా ఉంటుంది. మన మనస్సాక్షి ఏమైందంటే గట్టిపడిపోయింది, ఒక రాతి హృదయాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. మన యొక్క సమయాన్ని ఎంతగా బాగొట్టుకుంటా ఉన్నాం. నిన్న మొన్న జరిగింది ఆ ఫ్లైట్ యాక్సిడెంట్. అందరూ బాగా ధనవంతులు, ఎవరైనా లేని వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారంటే మంచి ధనవంతులేనేగా. చూడండి అసలు ఆ ఫ్లైట్ వెళ్ళి మెడిసిన్ చదివే వాళ్ళని పట్టడం ఏంటో, వాళ్ళలో మళ్ళీ ఒక 30 మంది చనిపోవటం ఏంటో, అసలు ఎలాంటి వార్తలు మనం వింటా ఉన్నాము. ఒకవేళ మనం వాళ్ళతో పోల్చుకుంటే మన బ్రతికే అలాంటిది. చూడండి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు వచ్చి, చనిపోయిన వాళ్ళందరికీ ₹1 కోటి ఇస్తామని చెప్పి ఫ్లైట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి మన జీవితాల్లో దేవుణ్ణి మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. మరణం ఎట్లా వచ్చేది ఎవ్వరికి తెలియదు, ఏ క్షణం ఏం జరిగిద్దో ఎవ్వరికి తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మనం భయపడాలి, మరణానికి మనం భయపడేవారుగా ఉండకూడదు. మనుషులకు మనం భయపడేవారుగా ఉండాలి. మనుషులు ఏమంటారంటే మంచి చేసినా తప్పే అంటారు, చెడు చేసినా తప్పే. ఏం చేసినా వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడతారు. అయితే మనం మనుషులను పట్టించుకోకూడదు. మనం మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అందుకే స్వయాన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. మన గురించి దేవుడు ఇట్లా చెప్పాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక మీటింగ్ ఉంటుంది. యోబు గ్రంథంలో మనం చూసాం. ఏమనంటే దూతలందరూ వస్తారు, వాళ్ళతో పాటు అపవాది కూడా వస్తాడు, కూర్చుంటాడు. ఆ మీటింగ్లో చెప్తాడు, ఏమని అపవాది అంటాడు, చూసావా పలానామా ఇన్ని సంవత్సరాల విశ్వాసి దేవుని సన్నిధికి రావట్లా, చూడు ఎట్లా ఉందో, బల్లో వారం చేతులు ఇట్లా చూడు అసలు ఆరాధన చేయట్లా, చూడు దేవా ఏందయ్యా నీ పరిస్థితి, నువ్వు తెగ చెప్తున్నావు కదా, ఏంది పలానామ గురించి ఏంది నీ స్టేట్మెంట్ ఏందని చెప్పి మన గురించి అపవాది రేపు అక్కడ అడుగుతాడు. రేపు కాదు, అడుగుతూ ఉంటాడు అపవాది. యోబు గురించి ప్రశ్నించిన అపవాది మన గురించి ప్రశ్నించడా? ఖచ్చితంగా ప్రశ్నించేవాడుగా ఉంటాడు. మరి మన ప్రవర్తన మార్చుకోవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, వినయముగా ప్రవర్తించుట చూసి. అందుకే తర్వాత చదవండి, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము
అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. చూడండి, అపాయం ఆగిపోతా ఉంది, అపాయం ఆగుతూ ఉంది. మన జీవితంలో అపాయం అనేది ఎందుకు వస్తూ ఉందంటే మన ఉపవాస ప్రార్థన లేని కారణంగానే. మనం ప్రార్థనా జీవితం అసలు లేదు, ఉపవాస ప్రార్థన ఎట్లా ఉంటుంది? మనం ప్రార్థనలో ఉంటే ఆటోమేటిక్గా ఉపవాసంలోకి వెళ్తాం. మనకు ప్రార్థనే లేకపోతే ఉపవాస ప్రార్థన మనం ఎట్లా చేయగలం? చూడండి, మనకు వచ్చే అపాయాన్ని ఆపేది ఏంటంటే మన యొక్క ఉపవాస ప్రార్థన. చూడండి, చాలా చక్కగా చెప్తున్నారు. అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబీకుల మీదను నేను దాన్ని రప్పించదను. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అంటే మా కుమారుల మీదకి వస్తే మంచిదా అనుకోవచ్చు మనం, ఎందుకంటే మనం చాలా తెలివి కలిగిన వాళ్ళంగా. నీ మీదకి రాకపోతే బాగానే ఉంది, సంతోషం, నీ బిడ్డల మీదకి వస్తూ ఉంది అంటున్నారు కదా, మరి నీ బిడ్డల మీదకి వస్తే నీకు సంతోషం అని అనొచ్చు. అయితే ఈ బిడ్డలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ అపాయం రాకుండా ఆపే దేవుడు మన దేవుడు, అది మనం గ్రహించాలి. అట్లా అంతేగాని మీ దేవుడు మంచివాడు కాదు, నువ్వు పాపం చేస్తే నీ బిడ్డలకు వచ్చేస్తే అసలు మీ దేవునికి న్యాయమే లేదనకూడదు. ఎందుకంటే ఆ బుద్ధి లేని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ మనం చాలా వింటూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో అపాయం రాకుండా ఆపేది మన ఉపవాస ప్రార్థన అని అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధికి రాకుండా మనం ఎంత విన్నా వేస్టే, అనవసరమే. అంటే వినకుండా ఉండాలా అనవచ్చు. దేవుని సన్నిధిలో ఉండాలి. ఫస్ట్ మనం దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని చదువుతూ మనం వినాలి. వాక్యాన్ని చదవకుండా మనం వింటే మనం ఏమవుతామంటే తప్పు బోధలోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే. ఎందుకంటే బైబిల్లోనే చూపిస్తారు, మనకు ఆ నాలెడ్జ్ లేదుగా, ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపాయం రాకుండా మనకు ఆగాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి భయపడే వర్గం ఉండాలి. చివరగా మనం చూడండి, దానియేలు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఇంత మాట్లాడుకొని మనం దానియేలు గారి దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. తెల్లవారుజామున అతడు వేకువనే లేచి త్వరపడిపోయిన. చాలు. ఇక్కడ మనకి ఒక రాజుగారు కనబడతా ఉన్నారు. ఎవరైనా? ఎవరు? నా వైపు చెప్పండి, చదవకండి పైకి. రాజైన దర్యావేషు. రాజైన దర్యావేషు. ఈ రాజైన దర్యావేషు దానియేలు గురించి ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఒకవేళ దర్యావేషు ఉపవాసం ఉండకుండా ఉంటే, చూడండి ఇక్కడ మనం 18 వచనంలో, అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అంటే ఆ రాత్రి మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటాడు. ఏమని? దానియేలు దేవుడా, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ దానియేలును నువ్వు రక్షించు అని చెప్పి ఎప్పుడైతే దర్యావేషు ప్రార్థన చేసి ఉన్నాడో, ఈ దర్యావేషు ప్రార్థన వలన దేవుడు ఆ యొక్క సింహపు నోళ్ళను మూసి ఉన్నాడు. చూడండి, మన భక్తి భయం ఉండదు మన భక్తిలో. దానియేలు భయపడలా సింహం బోన్లోనికి వెళ్ళడానికి. తన యొక్క భక్తి భయం లేకుండా చేసింది. దర్యావేషు యొక్క ఉపవాసము దేవుని యొక్క కాపుదలను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఉపవాసం యొక్క పవర్ ఎట్లా ఉందో. ఒక రాజుకి అంత బాధపడి దానియేలు కోసం ఉపవాసం ఉండి ఆ నాట్యాలన్నీ ఆపిచ్చేసి ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదు. చూడండి, దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా స్థిరపరిచి ఉన్నాడు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ గుహ దగ్గరికి, ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఎంతో బాధగా పిలుస్తూ ఉన్నాడు. తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఏమని? దానియేలు చచ్చిపోయాడు. ఆ బాధను ఎలగొక్కుతూ ఉన్నాడు. ఏమనంటే తర్వాత చదవండి, అక్కడ 20వ వచనం. అతను గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పి దానియేలు అడుగుతా ఉన్నాడు. గాలిని అడుగుతా ఉన్నాడు. ఏమని?
అయ్యా నీ దేవుడు నేను రక్షించాడా, ఆల్రెడీ సింహాలు తినేసినాయి అని చెప్పి ఎంతో దుఃఖపడుతూ అడుగుతూ ఉన్నాడు దర్యావేషు. చూడండి ఆ తర్వాత వచనం. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. చాలు, ఆ మాట విన్న వెంటనే షాక్ అయి ఉంటాడు. ఎవరు? రాజుగారు. చూడండి దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో. ఆయన అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు. షాక్, అసలు వణుకుపోయి ఉంటాడు దర్యావేషు. అమ్మో, అసలు ఆ వాయిస్ వినగానే ఇక ఆ షాక్ అయి ఉంటాడు. ఏంది దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, సింహాలు కదా లోపల ఉంది, చనిపోవాలి, అసలు అవకాశం లేదని చెప్పి ఆ షాక్లో ఉండుంటాడు. తర్వాత రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చాలు, చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో మన యొక్క భక్తి అలాంటి ధైర్యాన్ని కలుగజేసేదిగా ఉండాలి. చూడండి దర్యావేషు యొక్క ఉపవాస ప్రార్థన దానియేలుని కాపాడింది. చూడండి ఆ దూతలు వచ్చి సింహపు నోళ్ళు మూసింది దానియేలు చూశాడు కాబట్టి చెప్తా ఉన్నాడు. ఏమని? సింహం నోళ్ళు దూతలు వచ్చి మూసేసినాయి అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు దానియేలు గారు. మరి దానియేలు మనలాంటి మనుషుడే. మరి దానియేలుకి అంత శక్తి ఎట్లా వచ్చింది? ఒకసారి ఆలోచించండి. దానియేలుకి సింహభూమిలో పడేస్తే ఏం చేయలే, సింహాలే ఏం చేయలేకపోయినాయి. మన జీవితంలో దేవుడు ఎలాంటి దేవుడు అంటే చాలా శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఎవరు ఏం చేయలేవు. రీసెంట్గా జాన్ వెస్లీ మొన్న రీసెంట్గా మా ఇంటి దగ్గర ఆ ఇంటి ముందు ఒక పాము పిల్ల వెళ్ళటం చూశాను నేను. పామే, అది ఏం పాము నాకు తెలియదు. దూరం నుండి చూశాను. అది అక్కడ రాళ్ళ సందులో, అంటే అక్కడే సందులోకి వెళ్ళిపోయింది. తర్వాత జాన్ వెస్లీ నిన్న మొన్న అట్లా చీకట్లో వెళ్తా ఉన్నప్పుడు కాలు కింద పడింది అన్నాడు. మెత్తగా తగిలింది డాడీ అన్నాడు. చెప్పా ఏం కాదు, ఏం చేయవు, మనల్ని ఏం చేయవు, దేవుడు అన్నాడు అని చెప్పా. చూడండి మన యొక్క భక్తి ఎట్లా ఉండాలంటే ధైర్యాన్ని కలిగించేదిగా ఉండాలి. నాకు తెలిసి పామే అయి ఉంటుంది. మెత్తగా తగిలింది, మెత్తగా ఉంది అన్నాడు. అక్కడ మెత్తగా ఉంటాకి మధ్యలో ఏమి లేవు. మన భక్తి ధైర్యాన్ని కలిగించే భక్తిని మనం కలిగి ఉండాలి. అనుభవం అంటే ఎట్లానే మన జీవితంలో అనుభవం లేకుండా దేవుడు తీసుకెళ్తాడు. ఈ అనుభవాన్ని మనం షేర్ చేసుకోగలం. అట్లా కాకుండా పలానా ఎక్కడంట అక్కడంట మనం చెప్పుకోవసరలా. మన జీవితాల్లో అలాంటి భక్తి కలిగిన జీవితాన్ని, మన శక్తి కలిగిన జీవితాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఆ దానియేలుకి అంత శక్తి ఎందుకు వచ్చిందో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. 10:3. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటుని, మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్థానాభిషేకములను చేసుకొనలేదు. చూడండి 3 వారాలు. 3 వారాలు అంటే 3 ఏళ్ళు 21, అంతేనా? తేడా ఏమన్నా? 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. 11-12 వచనాలు చదవండి. 10వ అధ్యాయము 11-12. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక ఈ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి 21 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు దానియేలు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఆ దర్శనం యొక్క భావాన్ని తెలుసుకోవటం కోసం. చూడండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. దేవుని శక్తి మన జీవితంలో ఉండాలి. ఆషామాషి ప్రార్థనలు ఎందుకు ఉపయోగం లేదు, ఉపయోగం అస్సలు లేదు. మనం దీవించబడాలి. మన దీవెన ద్వారా 10 మంది దీవించబడాలి. అది ఏదో నామకార్థంగా నేను క్రైస్తవుడిని అని చెప్పి ఏదో మభ్యపెట్టాలి అని మనం చూస్తే దేవుడు పైనుండి చూస్తూ ఉంటాడు. మన భక్తిని చూస్తాడు ఫస్ట్. మన భక్తి తర్వాత మన క్రియలను చూస్తాడు. ఫస్ట్ దేవుడు మన క్రియలను చూడడు, మన భక్తి జీవితాన్ని చూస్తాడు. మనం ఎంత బలంగా ఉన్నాం, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంత వాక్యంలో ఉన్నాం, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసే మంచిని చూస్తాడు దేవుడు.
మనం చేసే మంచిని చూసి మనకి మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక మధ్యాహ్నకాల సమయంలో మనందరం తల్ల వంచి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక బలమైన ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకిస్తాడు అనే విశ్వాసంతో మనందరం తల్ల వంచి ప్రార్థన చేద్దాం.